హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నామండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. ఇది ఆంధ్ర సైడ్ పర్టికులర్గా చేస్తారండి. ముందుగా కడాయిలో 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకుని, దంచిన వెల్లుల్లి ఒక 4 రెబ్బలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని చిటపటలాడనివ్వాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనకి కాస్త వేగాలండి. ఈ విధంగా వెల్లుల్లి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని కూడా ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ మనకి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలండి. దీన్నంతటిని కూడా ఒకసారి కలిపేసుకుని కాస్త వేగనివ్వాలి. మంచి టేస్టీ రెసిపీ అండి. తొందరగా పొద్దున పూట 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్‌లోకి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక 1 కప్పు బూందీని మనం వేసుకోవాలండి. ఏ రకం బూందీ తీసుకున్నా పర్వాలేదండి. కారం బూందీ అయితే మనకి టేస్ట్ ఇంకొంచెం కమ్మగా వస్తుందండి. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. మనం ముందుగా ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి కారం నేను 1/2 టేబుల్ స్పూనే వేస్తున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, దీన్నంతటిని కూడా ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. మనకి మసాలా అంతా కూడా బూందీకి బాగా పడుతుంది. ఈ విధంగా 1 నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో అరకప్పు పాలని యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేసుకుంటే మంచి కమ్మదనం వస్తుందండి. వాటర్ యాడ్ చేసుకోకూడదండి. బూందీ మనకి చప్పగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటే చప్పదనం పెరిగిపోతుంది. కాబట్టి పాలను యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, 1 నిమిషంలోనే పాలంతా కూడా ఇంకిపోయాయి. ఈ విధంగా అయిపోయాక 1 టేబుల్ స్పూన్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని దీన్నంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని దీన్నంతటిని కూడా ఒకసారి మగ్గనివ్వాలండి. మంచి టేస్ట్ వస్తుందండి. 5 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం లేదు, ఏం వండాలో తెలీదు అన్నప్పుడు చాలా తొందరగా చేసేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్‌లోకి కూడా మనకి టైం తీసుకోకుండా తొందరగా అయిపోయే రెసిపీ అండి. రైస్‌లో మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో తీసేసుకోవచ్చు. అంతేనండి, 5 నిమిషాల్లో చాలా యమ్మీ రెసిపీ తయారైపోయింది కదా! ప్రతిసారి వెజిటబుల్సే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా వాళ్ళకి కూడా ఇది ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మర్చిపోకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.